ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బక్కతాయికుంట వద్ద 20,22 రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బక్కతాయికుంట వద్ద 20,22 రూపాయల అంచనాతో నిర్మించనున్న బక్కతాయికుంట లిఫ్ట్ ఇరిగేషన్కు 6,8 రూపాయలతో నిర్మించే పునుగోడు ఎత్తిపోతల పథకానికి 19.95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నల్గొండ జిల్లాలో ఎలాంటి ఇరిగేషన్ పనులు చేపట్టలేదని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి రైతులు ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించేందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,800 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టామన్నారు. అలాగే హై లెవెల్ కెనాల్కు 442 కోట్లు మంజూరు చేశామని, పిల్లాయిపల్లి కాలువ, శివన్నగూడెం నుండి నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు. మూసిని పునరుద్ధరణ చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు మేలు చేస్తామన్నారు. తమ హయాంలోనే ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని తెలిపారు. దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు మరో 4 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తామని, అలాగే ఐటీ పాముల లిఫ్ట్ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి మేలు చేసే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి అతి త్వరలోనే స్టేజ్ 1 ద్వారా సాగునీరు ఇస్తామన్నారు. అలాగే రాచకాలువ పనులు పూర్తి చేస్తామని, గంధమళ్ల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్కు కాల్వ విస్తరించి నీరందిస్తామన్నారు. పెళ్లిపాకల గాజుపేట లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టి పూర్తి చేస్తామని చెప్పారు. దేవాదుల నుండి తుంగతుర్తికి సాగునీరు తెస్తామని, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పునరుద్ధరణ చేసి నీళ్లు పెంచుతామని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై 2 నెలలకోసారి సమీక్షిస్తామన్నారు. తాము అధికారులకు వచ్చిన తరువాత 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని, యాసంగి ధాన్యం కలుపుకొని మొత్తం 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామని, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా ధాన్యం పండించామని, అంతేకాక సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ను ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు వంటివి పూర్తి చేయలేదని, అలాగే ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం ఇచ్చారని, తాము సన్నధాన్యాన్ని ఉచితంగా జనాభాకు 6 కేజీల చొప్పున ఇస్తున్నామని, ఎక్కువ శాతం జనాభాకు ఉపయోగపడే పథకం సన్న బియ్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, నల్గొండ నుండి ఫిలిప్పీన్కు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం సన్నబియ్యం పథకాన్ని ఇస్తున్నదని, ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, దీనితో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్ఎండ్బి రహదారిలో భాగంగా 1,600 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అవసరమైతే మళ్లీ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రణాళిక ప్రకారం జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల 97,000 ఆయకట్టు పెరిగిందన్నారు. జిల్లాలో ఆయకట్టు పెరిగి ధాన్యం ఉత్పత్తి 4 సార్లు పెరగడం వల్ల సన్నబియ్యాన్ని ఇవ్వగలుగుతున్నామని, నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని, ఉద్యోగులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లేందుకు అందరూ చేయూతనందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం, భూభారతి, రైతు బంధు వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ పేదవాడికి అందేలా చూడాలని కోరారు. దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ తాము డిండి ప్రాజెక్టుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, దీనివల్ల 3,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, నియోజకవర్గంలో చేపట్టిన తక్కిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, అట్లాగే దేవరకొండలో ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు రహదారులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఆర్ఎండ్బి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా జిల్లాను ముందుకు తీసుకువెళ్దామని అన్నారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వ
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు సాహసోపేత నిర్ణయమని, అలాంటి పౌర సరఫరాల మంత్రి జిల్లాలో ఉండడం సంతోషకరమని అన్నారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల షామ్యూల్, డీసీసీబీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్, ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, జవహర్ ఇన్ఛార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రదర్శన ఇచ్చారు. అనంతరం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 36 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్మాణం చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని, యాసంగి ధాన్యం కలుపుకొని మొత్తం 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామని, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా ధాన్యం పండించామని, అంతేకాక సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ను ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు వంటివి పూర్తి చేయలేదని, అలాగే ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం ఇచ్చారని, తాము సన్నధాన్యాన్ని ఉచితంగా జనాభాకు 6 కేజీల చొప్పున ఇస్తున్నామని, ఎక్కువ శాతం జనాభాకు ఉపయోగపడే పథకం సన్న బియ్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, నల్గొండ నుండి ఫిలిప్పీన్స్కు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 36 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం అదనపు బ్లాక్కు శంకుస్థాపన, సుమారు 50 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడం సంతోషమని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కలెక్టర్ కార్యాలయం అయిందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ సరిపోదని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో R&B శాఖ ద్వారా 36 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 9 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయితే ఇదివరకే బయట ఉన్న DEO, DMHO కార్యాలయాలు సైతం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం సన్నబియ్యం పథకాన్ని ఇస్తున్నదని, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, దీనితో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. R&B రహదారుల్లో భాగంగా 1,600 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అవసరమైతే మళ్లీ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రణాళిక ప్రకారం జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంటికంటే ఎక్కువ సమయం కార్యాలయంలోనే ఉంటారని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనంగా నిర్మిస్తున్న అదనపు బ్లాక్లో 82,000 స్క్వేర్ ఫీట్లు మంచి వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు కింద 737 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందని, ఈ ప్రాజెక్టు వల్ల 97,000 ఆయకట్టు పెరిగిందన్నారు. జిల్లాలో ఆయకట్టు పెరిగి ధాన్యం ఉత్పత్తి 4 సార్లు పెరగడం వల్ల సన్న బియ్యాన్ని ఇవ్వగలుగుతున్నామని, అలాగే మొట్టమొదటి క్రిటికల్ కేర్ యూనిట్ను నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని, ఉద్యోగులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మరో శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల షామ్యూల్, డీసీసీబీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్, ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, జవహర్ ఇన్ఛార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు 5 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెక్కుల్ని అందజేశారు. సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రదర్శన ఇచ్చారు. తల మరిగే కొమురం పులిలా అడుగే న్యాయపు
శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరొకసారి మన చప్పట్ల ద్వారా సాదరంగా స్వాగతం సుస్వాగతం గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః PTC center in Arjala October 10th. ప్రతిసారి స్టేట్ వైడ్ మనమే ఫస్ట్ పథకం సన్నబియ్యం పథకం అని చెప్పి మేము మనం చేస్తాం. ఈరోజు తెలంగాణలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు 17,000 డీలర్ల ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజానీకానికి సన్న బియ్యం ఉచితంగా మనిషికి 6 కిలోలు ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మన కేబినెట్ మంత్రులందరూ, మన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి వల్ల ఈ తెలంగాణలో ఈ సన్న బియ్యం 6 కిలోలు చేరుతుందని చెప్పి మనం చేస్తాం. మిత్రులారా, నేను మరోమారు మనం చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాజగోపాల్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా అన్నారు, ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా సామాన్యులు గారు. వాళ్ళ ప్రాంతంలో జిల్లాని రాష్ట్రంలో ఒక ప్రముఖ స్థానం ఉండేవాళ్ళు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట ఉంటుంది. మేము ఇప్పటికే 12లో 11 ఎమ్మెల్యేలు గెలిచినాం, భారీ మెజార్టీతో 2 పార్లమెంట్ సభ్యులు గెలిచినాం. నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. ఆన్గోయింగ్ ఇరిగేషన్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తాము. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పి సభాముఖంగా మేము అందరం కలిసి మాటిస్తున్నాము. అదేవిధంగా మిత్రులారా, రేషన్ కార్డులు ఎవరెవరికి అర్హత ఉండి రాలేదో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతాము. ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా మేమందరం ఐకమత్యంతో మరి మీ ముందుంటాము, అన్ని విధాలుగా మీకు సేవలు అందిస్తాము, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను సభాముఖంగా మనం చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తా. మరి వరి ధాన్యం ఇంత పెద్ద వాల్యూమ్లో పండిస్తున్న తెలంగాణలో దేశ విదేశాల్లో మార్కెట్ కూడా మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాం, ఇతర దేశాలకు పంపిస్తున్నాం. ఈ మధ్యనే ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం
నల్గొండ జిల్లా నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుపుతూ సంతోషిస్తున్నా. దీంతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా మనకు శాంక్షన్ చేపించి టెండర్ ప్రక్రియ పూర్తి చేపించుకొని వారం రోజుల్లో వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్న సందర్భంగా దాన్ని శాంక్షన్ చేసిన మన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నల్గొండ కాన్ఫరెన్స్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అది పక్కతాయి గుట్ట కానీ, నర్సింగట్ల కానీ, కంచనపల్లి కానీ, పొనుగోడు కానీ ఈ గ్రామాలకు ఎప్పటికెళ్ళో అనుకుంటున్న కోరిక, దాన్ని కూడా శాంక్షన్ చేపించినందుకు వారికి కూడా ధన్యవాదాలతో పాటు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కార్యకర్తలకు, ఇంత ఎండలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ఈ 2000 కోట్ల ప్రాజెక్టు పోయినప్పుడు కూడా ఇంత పెద్ద స్వాగతం పలకలేదు, ఘనంగా స్వాగతం పలికింది మీ తమ్ముళ్ళని. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరు కూడా మరొకసారి ఈరోజు వేదిక మీద ఒక భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, మన సోదరిమణి పద్మావతి తప్ప అందరం ఉన్నాం ఇక్కడ. దాదాపు అందరము ఎంపీలము, మినిస్టర్లము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు ఉన్నాం. ఇది అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకొని మనం గతంలో ఎప్పుడో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఆఫీసు ఓపెన్ అయింది. కానీ రోజు రోజు మీ అందరం అనుకుంటే ఇలా సగం ఈ జీవితం డబల్ మీటింగ్ పెడతామంట. వారం రోజులు టైం కాదు, డబల్ మీటింగ్ పెడతాం. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నది. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు, నా ఆహ్వానం మేరకు మా కాన్ఫరెన్స్లో మినిస్టర్ అయినా సరే ఇక్కడ ఎమ్మెల్యే నీరే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్ మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే. ఇంత సమ్మర్లో, ఎండాకాలంలో, ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్ని కూడా మనం పునరుద్ధరించుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. రోడ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఆర్ఎన్బి శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ 1600 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే మాకు మీ అందరికీ మాటిస్తున్నాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ 2 డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విషయంలో అన్ని కూడా ప్లాన్తో ముందుకు పోతాం. మనకు వచ్చి 16 నెలలు అయింది. అందులో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ పోయింది, ఒక 1.5 month ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది. 10 నెలలే. 10 నెలలకే కేసీఆర్ ఇక నేను ఆగే లేదు, రేపటికెళ్ళి చూపిస్తా నా సంగతి అంటున్నాడు. నీకు చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. నీకు జీతాలే చేసేదగాలే 10 ఏళ్ళు పాలిస్తాయి. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఇంక 5 ఏళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎస్ఎల్బిసి సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా చెక్ చేయడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆ దురదృష్టవస్తుడు, ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు ప్రావణ వెల్లాల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం.
ఈ విధంగా మూసీ ప్రాజెక్టు కానీ గన్నమల్ల కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని కూడా ఒక మోడల్గా అన్నికి వసతులతోనే ఒక మోడల్ బిల్డింగ్గా దీన్ని నిర్మించడమే కాదు, ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు పనయ్యే విధంగా మంచి కలెక్టర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా మంచి టీం ఉన్నది మనకు. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 100 కోట్ల అవినీతి సొమ్ముతోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ పెట్టేదో మాట్లాడుతుండ్రు. 10 ఏళ్ళు మీరు చేసిండ్రు, 16 నెలలు మీ వచ్చింది. ఇంకా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది. ఆగం చేసే తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడుతున్నాం. మరి ఎందుకు ఆవేశంతో ఒక తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు అర్థమైతలేదు. కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఇప్పటికి కూడా న్యాయం జరగదు. కాబట్టి సోదరులారా, ఏది ఏమైనా కానీ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో వెనుకబడిన అభివృద్ధిని కానీ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల విషయంలో కానీ ముందుకు పోయే బాధ్యత మనది. మనందరం కలిసికట్టుగా ఈ జిల్లాని ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొచ్చే విషయంలో కానీ, పేదలకు అండగా ఉండే విషయంలో కానీ, ఏ అభివృద్ధి విషయంలోనే సరే వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అంత ముందుకున్న మంత్రి ఉన్నాడు, వాళ్లకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసినంటే ఈ ప్రజల పట్ల, ఈ నల్లగొండ జిల్లా పట్ల, ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవాలి. జిల్లాకు ఇప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ భవనం శంకుస్థాపన చేసుకోవటం చాలా అభినందనీయం. అలాగే ఇందాక రాజకీయ పరంగా ఉన్న అంశాలన్నీ రాజగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పడం జరిగింది. ఆ అంశాలన్నీ ఎట్లున్నా కానీ వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన అంతా గాడిలో లేకుండా పోయిన పరిపాలనని మళ్ళీ గాడిలో పెడుతూ అన్ని రకాలుగా సహకరిస్తూ పాలనని గాడిలో పెట్టేదానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. వచ్చే 3 సంవత్సరాలు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు కాబట్టి మీకు విన్నవిస్తున్నా, మీరందరూ కూడా మాకు సహకరించండి. ఈ మిగిలిపోయినటువంటి మన అదృష్టం, మనకు ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా పూర్వ నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా అన్నిసార్లు ఈ కార్యక్రమాలన్నీ, ఈ మిగిలిపోయిన ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగిలిపోయినాయి అన్ని కూడా మన జిల్లాలో పూర్తి స్థాయిలో వాటిని రెడీ చేసేందుకు ఆయన మనకు సహకరిస్తున్నారు, పాటుపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనం సహకరిస్తాం. మీరందరూ కూడా సహకరించండి. అయిపోయిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు పూనుకున్న అన్ని కార్యక్రమాలు కానీ మన జిల్లాలో అన్ని సాధించుకునే దానికి మీరందరూ సహకరించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా కలెక్టర్ గారికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మరి ఢిల్లీ ఎత్తిపోతల కోసం మరి జిల్లా మంత్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, మరి రేషన్ కార్డులు కానీ, మరి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం మాదిరి కాకుండా మరి అర్హులైన పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని సందర్భంగా మరి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకే పథకాలు వచ్చిన సందర్భం చూసాం. మరి అందువల్ల ఈ సందర్భంగా పేదవాళ్ళందరికీ కూడా రావాలని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అర్హులకు రావాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా నల్గొండ పట్టణంలో మరి అనేక ప్రాంతాలలో మరి ఇల్లు లేనటువంటి నిరుపేదలు గుడిసెలు వేసుకొని మరి ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా మంత్రి గారు మరి నల్గొండ టౌన్ కానీ ఇతర ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.